ఫిబ్రవరి 25న జరిగే ఈ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదా వేయమని అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. అంతేకాకుండా సమయం లేదు, మాకు టైం సరిపోలేదు, ఇంకొక కొంచెం టైం ఇవ్వండి, ఒక 40 రోజులు టైం ఇవ్వండి అంటూ తన బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో మనకు చూసుకుంటే హాల్ టికెట్లన్నీ డౌన్లోడ్ చేసుకుని మరో 2 రోజుల్లో పరీక్షకి అన్నీ సిద్ధమవుతున్న తరుణంలో అభ్యర్థుల ఆవేదన అయితే అంతులేదని చెప్పాలి. ఎందుకంటే కనుక వాళ్ళ ప్రతి క్షణం కూడా పోస్ట్పోన్ ఉంటుంది, పోస్ట్పోన్ అవుతుంది, వాయిదా పడుతుందని ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొంతమంది అభ్యర్థులు అయితే కనుక ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని తలుచుకుంటున్నారు. అంటే ఏంటంటే కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో ఈ యొక్క టీడీపీ హయాంలో కానివ్వండి, గతంలో ఈ యొక్క ఏపీపీఎస్సి తీసేటప్పుడు మనం గ్రూప్ 2 వేసేటప్పుడు చూసుకుంటే ఇలానే చాలామంది మనం చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రూప్ 2 కోసం అయితే కనుక ఓటింగ్ పెట్టారట వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఓటింగ్ పెడితే దాన్ని పెట్టి పోస్ట్పోన్ చెయ్యాలా వద్దనేది కూడా డిసైడ్ అయితే అప్పుడు చాలామంది ఈ యొక్క పోస్ట్పోన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడంతో అప్పుడైతే ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేశారు. దయచేసి ఇప్పుడు కూడా అలాంటి ఆప్షన్ పెట్టండి. ఇప్పుడు 4 లక్షల మంది గ్రూప్ 2 ఎగ్జామ్కి అటెండ్ అయితే అందులో ఖచ్చితంగా 3 లక్షల మంది ఖచ్చితంగా పోస్ట్పోన్నే కోరుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి అని అయితే కనుక గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆవేదనతో తన బాధను అయితే తెలియజేస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే కనుక ఇక లేటెస్ట్గా కేరళలో మనం చూసుకుంటే కనుక అక్టల్ అనే ఒక పండుగ ఏదో ఉంది. సరే అది నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, అది ఏ పండుగ అనేది కూడా ఐడియా లేదు. అది ఒక పొంగల్ అయితే జరుగుతుంది. దాని సందర్భంగా ఆ యొక్క ఎస్బీఐ ఎగ్జామ్ని అయితే కనుక చేంజ్ చేయమంటే కనుక వెంటనే ఒక గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే కనుక ఆ ఎస్బీఐ ఎగ్జామ్ని అయితే మార్చి 4కి అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఏదైనా అడిగే విధానంపై ఉంటుంది, అదేవిధంగా ఆ యొక్క గవర్నమెంట్ డెసిషన్పై కూడా ఉంటుంది. అసలు మన గవర్నమెంట్ అనేది అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకోవట్లేదని అయితే కదా చాలామంది అభ్యర్థులు అయితే మండిపడుతున్నారు. మరి ఇదే తరుణంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, ఇవైతే కనుక కొంత స్టే అయితే వచ్చింది వీటికి. అయితే వాయిదా పడిందా లేదనేది తర్వాత విషయం. ఎందుకంటే ఈ యొక్క నియామకాల విషయంలో 4 సంవత్సరాల నుంచి లేని హడావడి ఇప్పుడు ఎందుకు వచ్చిందనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎగ్జామ్ రాసేదంతా కూడా గ్రూప్ 2 అభ్యర్థులే కాబట్టి వాళ్ళ పరిధి మేరకు, ఎందుకంటే కనుక ఇప్పుడు ఒక నోటిఫికేషన్ తీసిన తర్వాత దాన్ని వాయిదా వేయమని ఏ అభ్యర్థి కూడా ఎవరు కూడా కోరుకోరు. నిజానికి అక్కడ కోరుకున్నారంటే కనుక అందులో లోపం ఉంటేనే కోరుకుంటారు. అది లోపం కానివ్వండి, టైం సరిపోకపోవడం కానివ్వండి, ఏదైనా కానీ దాన్ని మళ్ళీ మనం ఆ యొక్క లోపాన్ని సరి చేసుకుని మళ్ళీ మనం అంతా కూడా న్యూ సిలబస్ అనివ్వండి, ఇంకో దాని అంతటిని గ్యాదర్ చేసుకుని అంతా కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఒక నెల రోజులు 45 రోజులు టైం అడుగుతున్నారంటే కనుక వీళ్ళకి ఎంత ప్రిపరేషన్కి ఇంకా మిగిలిపోయిందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో చాలామంది అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఒకసారి రోడ్లు ఎక్కితేనే కానీ మనకైతే పరీక్షను వాయిదా వేయరు, ఇంకా పరీక్షను వాయిదా వేస్తారు, ఖచ్చితంగా మనం అయితే గట్టిగా నిలబడితే వాయిదా వేస్తారు అని అయితే కనుక చాలా గట్టి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన చూసి కూడా మన టుడే టాకీస్ ఛానల్ అయితే కనుక వాళ్ళకి సపోర్ట్గా నిలవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. మరి మా ప్రయత్నం అయితే మేము చేయడం అయితే జరుగుతుంది. ఇది చూడాలి ఏపీపీఎస్ వరకు రీచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా, ఎందుకంటే కనుక వాళ్ళు కూడా మన స్థాయి నుంచే పైకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మన భారతను అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. చూద్దాం. ఏదేమైనా కానీ ఈ యొక్క గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా అని ఉత్కంఠ అయితే అందరిలో అయితే నెలకొంది. అయితే కొంతమంది ఇంకా అంత టైం అయిపోయిన తర్వాత మొత్తం ఎగ్జామ్ సెంటర్లు అన్నీ రెడీ చేస్తున్నారు, ఇంకా పరీక్ష ఎందుకు వాయిదా పడుతుందని అంటున్నారు. మరి అది కూడా వాస్తవమే. అయితే మరి ఇక్కడ చాలామంది అభ్యర్థులు అయితే నేను చూశాను, ప్రతి అభ్యర్థి కూడా వీడియో కింద చూసుకున్నట్లయితే కనుక పోస్ట్పోన్ కావాలంటున్నారు. అంటే ఒక అభ్యర్థి, ఒక క్యాండిడేట్ ఒక వీడియో చూసి కామెంట్ పెట్టడానికి చూశాడంటే కనుక అతనికి టైం లేని టైంలో కామెంట్ పెడుతున్నాడంటే కనుక అసలు వాయిదా పడాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో మనకైతే అర్థమవుతుంది. సో ఇది గైస్, అయితే మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.